హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ డ్రై టెక్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనం ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పుకున్నాం డాష్ క్యామ్ ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. సో అందుకని చెప్పి మన కారుకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను డాష్ క్యామ్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. రీసెంట్ జరిగిన సేల్స్లో ఇది నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది. అదేంటంటే ఏదో కదా డైలెక్ట్ బ్రాండ్ సంబంధించినటువంటి డాష్ క్యామ్ ఇదే ఫ్రెండ్స్. ఇదే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించాను. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో దీని అన్బాక్సింగ్ కూడా చూసే ఉంటారు మీరు. సో దీన్ని మనం ఈరోజు ఇన్స్టాల్ చేసి ఎలా ఉంటుంది ఏంటో చెప్తాను. సో ఇదేంటంటే ఫుల్ హెచ్డి క్వాలిటీ ఫ్రెండ్స్, 1080p 30 FPS మనకి రికార్డ్ అవుతుంది. సో దీని యొక్క ప్రైస్ అనేది నాకు చాలా తక్కువ వచ్చింది అమెజాన్ సేల్స్లో. ఐ థింక్ 1999 అప్రాక్స్ 2000 రూపీస్కి వచ్చింది. సో సింగిల్ ఛానల్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఈరోజు చెక్ చేద్దాము. ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి, ఇది ఎంత క్వాలిటీ ఉంటుంది ఏంటిది వీడియోలో మనం క్లియర్గా చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ ఆల్రెడీ మన వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూశారు. సో ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏమేమి ఇచ్చారు మనకి. ఇప్పుడు దీన్ని ఒకసారి పవర్ ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. పవర్ ఆన్ చేసి పవర్ కనెక్ట్ చేసేది డిస్ప్లే ఎలా వస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఫిక్స్ చేయడానికి ముందు పవర్ బటన్ కదా ఫ్రెండ్, పవర్ బటన్ ఫిక్స్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. చూడొచ్చు డైరెక్ట్ అని వస్తుంది. అలాగే ఇక్కడ టైం కూడా చూపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్ టైము. అలాగే ఇది మ్యూట్లో ఉంది, అన్మ్యూట్లో ఉంది చూపిస్తుంది. వైఫై సిగ్నల్ కూడా ఆన్ అయింది, వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది, వైఫై ఆన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, మెమరీ కార్డ్ స్లాట్. ఇలా మెమరీ కార్డ్ స్లాట్ ఇంకా పెట్టలేదు నేను. మెమరీ కార్డ్ స్లాట్ తీసుకొస్తాను, మెమరీ కార్డు కూడా తీసుకొచ్చి పెట్టి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ బటన్ వైఫై వర్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు వైఫై ఆన్ ఆఫ్ అని వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్ప్లే ఆఫ్ ఉంది కదా. ఇప్పుడు నేను నొక్కుతాను, వైఫై ఆన్ వస్తుంది చూడండి. వైఫై ఇస్ ఆన్ అని చూసారా. ఇప్పుడు మళ్ళీ ఇది బటన్ నొక్కితే వైఫై ఆగిపోతుంది చూడండి. చూసారు కదా, ఇది ప్రాంప్ట్ చెప్తుంది అదనమాట. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఒకసారి మనం ఫిక్స్ చేసి ఇన్స్టాల్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. కనెక్ట్ చేసి చూద్దాం, యాప్కి కూడా కనెక్ట్ చేసి మీకు ఇంటర్ఫేస్ చూపిస్తాను ఒకసారి. ఈ వైపు ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని మనం ఇక్కడ ఫేస్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ చేసుకొని మనం నెక్స్ట్ మనం డాష్ కెమెరా ఫిక్స్ చేయాలి. సో దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయడానికన్నా ముందు మనం ఒకసారి ముందు గ్లాస్ని వైప్స్ ఇచ్చాడు కదా ఫ్రెండ్, ఈ వైప్స్ క్లీన్ చేద్దాం. ఫస్ట్ మనం ఫిట్ చేద్దాం అనుకున్న చోటున మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా. బాగా స్టిక్కీగా అవుతుంది, లేకపోతే స్టిక్ అవ్వడం కష్టం అవుతుంది. సో మనకు రన్నింగ్లో ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి గ్లాస్ కూడా. ఇది అయిపోయిన తర్వాత డ్రై వైప్తో క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకైనా బెటరు, మన దగ్గర ఫైబర్ క్లాత్ ఉంది కదా, ఫైబర్ క్లాత్ కూడా ఒకసారి క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. దీన్ని స్టిక్ చేద్దాం మనం. ఇది కంపల్సరీగా స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇది ఈజీగా ఇలా స్టిక్ చేయడమే. మనకి అడిషనల్గా ఇంకోటి కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇన్ ఫ్యూచర్లో మనం తీసి పెట్టుకోవాలంటే ఇది అతికించడం వల్ల ఏంటంటే మనకి ఇది గ్లాస్కి స్టిక్ అయిపోయి గమ్ములాగా అంతుకోదు. సో రేపు పొద్దున్న తీసుకోవాలనుకున్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ, అందుకోసం ఇది. సో మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్, గ్లాస్ డైరెక్ట్గా అందించబాకండి. ఇప్పుడు ఇది కెమెరా అనేది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగా ఇప్పుడు ఫిక్స్ చేస్తాను చూడండి. దీన్ని ఇక్కడ ఏంటేద్దాం ఫ్రెండ్స్, ఇలాగా దీనిపైన ఉన్నది కూడా తీద్దాం. ఇలాగా తీసాం కదా, ఇది అంతే సింపుల్. అంతే. దీన్ని స్టిక్ చేసి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీంతో లాక్ చేయడం ఇలాగా సింపుల్ లాక్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు దీనికి పవర్ ఇద్దాము.
చూసారు Please కదా insert TF card. Wi-Fi is on. చూసారు కదా ఫ్రెండ్, సింపుల్గా స్టిక్ చేసేసాము, ఇంత ఈజీగా. సో దీన్ని బట్టి మనకి ఏ యాంగిల్లో పెట్టుకోవాలనుకునేది మనం చూసుకోవచ్చు. Please insert ఇలా TF రొటేట్ card. చేసుకోవడమే, మనకు కావాల్సిన యాంగిల్కి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది యాంగిల్ అనేది మనం ఒకసారి యాప్ ఆన్ చేసి కెమెరా ఎలా చూపిస్తుందో చూసుకుందాం ఫ్రెండ్స్. సో మీకు ఒకసారి నేను యాప్ ఇంటర్ఫేస్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని రూటింగ్ చేద్దాము, కేబుల్ కనెక్ట్ చేసి చూద్దాము. దీన్ని మొత్తం లోపలికి, దీని లోపల నుంచి ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్. అసలు కేబుల్ సరిపోద్దా లేదో జస్ట్ మామూలుగా చెక్ చేద్దాం మనం. చూసారు కదా, ఇదైతే ఎక్కువ లెంత్ కేబులే ఉంది, చాలా లెంత్ ఉంది, మనకి ఇక్కడ దాకా రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి కేబుల్ని లోపలికి పెడదాము. ఫస్ట్ ఇది ఇక్కడ ఓపెన్ చేద్దాం. మనకి ఎంతవరకు కావాలి, ఇక్కడ ఇంత ఉంటే సరిపోతుంది కేబుల్. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి చేద్దాం. ఇక్కడ కేబుల్ని ఇక్కడ దీనిట్టు మనం చేయాలి. ఇది ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం కేబుల్ దీనిలో పెట్టేయచ్చు మనం. తీసుకొని ఎక్కువ చూసారు కదా, తీసేసుకోవచ్చు. కేబుల్ కింద పంపించుకోవచ్చు మనం. తర్వాత బీడింగ్ ఫిట్ చేసేయండి ఫ్రెండ్స్, అంతే సింపుల్. ఆల్రెడీ మన కేబుల్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి తీసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్, సింపుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. ఇది క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇప్పుడు మనం ఒకసారి రౌండ్ వేసి చూద్దాము. ఫిజికల్గా ఒకసారి రోడ్కి వెళ్ళి ఒకసారి చూద్దాము. చూసి దాని ఫిజికల్ వ్యూ కూడా ఎలా ఉందో మీకు ఒకసారి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు అందరూ నైట్ టైంలోనో డే టైంలోనో ఎలా ఉందో జర్నీ చేసి మీకు చూపిస్తాను వీడియో క్వాలిటీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, మెమరీ కార్డు పెట్టి పవర్ ఆన్ చేశాను. మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. చూసారా మెమరీ కార్డుతో. ఇప్పుడు యాప్ ఇంటర్ఫేస్ వైఫై కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు మెమరీ కార్డు ఇక్కడ మీరు గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ మెమరీ కార్డు సింబల్ కనెక్ట్ అయిపోయినట్టు మెమరీ కార్డు చూపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ రెడ్ కలర్ ఇండికేషన్ కూడా మీకు కంటిన్యూ అవుతుంది, అంటే రికార్డ్ అవుతున్నట్టు ఫ్రెండ్స్. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నాను.
Please insert TF. డివైస్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. డాష్ క్యామ్ కాబట్టి Please insert TF card. ఓకే, ఆన్లో పెట్టాలి. డాష్ క్యామ్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కనెక్ట్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 కనెక్ట్ చేద్దాము. Wi-Fi is connected. కనెక్ట్ అయింది. ఇప్పుడు యాప్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. Please insert TF card. సక్సెస్ఫుల్లీ కనెక్ట్ నౌ. చూసారు కదా, ఉంది, కనెక్ట్ అయిపోయింది. Wi-Fi is disconnected. కనెక్ట్ డివైస్ కనెక్ట్ అవుతున్నాం మనం. Please insert TF card. కనెక్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఇది వ్యూ ఫ్రెండ్స్. ఇది 140 degrees యాంగిల్ ఉంటుంది. చూపింది కదా, ఇది ప్లేబ్యాక్. మనం ఎప్పుడైతే FT కార్డ్ పెడతామో అది అవుతుంది. ఇది మోడ్ అనమాట. ఇది రికార్డింగ్. ప్లీజ్ చెక్ SD కార్డ్, SD కార్డ్ పెట్టమంటుంది. Audio on. ఆడియో ఆఫ్ చేసింది. Audio on. ఒకటే వీడియో రెజల్యూషన్ ఉంటుంది. 128 to 1922 180p 30 fps లో ఉంటుంది. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్దాం. వీడియో రెజల్యూషన్ ఉంది కదా, ఒకటే వీడియో రెజల్యూషన్. లూప్ రేట్ కానీ 1 minute 2 minutes 3 minutes అనేది రికార్డ్ చేయడానికి. ఎక్స్పోజర్ ఇలాగ ఉంచుదాం. Please insert జీ TF సెన్సార్ ఏ card. క్వాలిటీలో రికార్డ్ చేయాలన్నది మనకి, అంటే జీ సెన్సార్ మీడియంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హై చూసుకోవచ్చు. పార్కింగ్ మోడ్. ప్లీజ్ మేక్ షూర్ దట్ ది డివైస్ కనెక్టెడ్ టు ది 3 lead హార్డ్వేర్ కిట్. హార్డ్వేర్ కిట్ ఉండాలి ఖచ్చితంగా. డేట్ అండ్ టైం ఫార్మేట్. Please insert TF card. ఫస్ట్ రికార్డ్ Recording stopped. స్టాప్ చేసిన తర్వాత మనం ప్లేబ్యాక్ వెళ్ళి చూడొచ్చు ఏమైనా ఈవెంట్ రికార్డ్ అయిందా లేదా అని చెప్పి. వీడియో ఇది ఈవెంట్ ఫొటోస్. రికార్డింగ్ క్వాలిటీ ఎలా ఉందో, మీకు యాంగిల్ కూడా ఎలా ఉందో చూడొచ్చు మీరు. ఏమైనా బంపింగ్ అవుతుందో లేదో కూడా మీరు చెక్ చేయొచ్చు. వీడియో రికార్డింగ్ ఎలా ఉందో మీరు ఒకసారి చూడొచ్చు. క్వాలిటీ షేక్స్ ఉన్నాయా. నేను రోడ్డు వెళ్తున్న రోడ్డు కూడా మంచి రోడ్డు కాదు ఫ్రెండ్స్, గతుకుల రోడ్డే. సో మీరు చెక్ చేయొచ్చు ఒకసారి మీరు క్లియర్గా. ఏం యాంగిల్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు దీనిలో. ఇది డే టైం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా రికార్డింగ్ ఎలా అనిపిస్తుందో మీకు ఒకసారి చెక్ చేయొచ్చు. ఎదురు వచ్చే కార్ది నెంబర్ ప్లేట్ ఎలా కనబడుతుందో లేదా మీరు ఒకసారి మానిటర్ పై చేయొచ్చు. Recording started.
చూసారు కదా ఫ్రెండ్స్, దీని క్వాలిటీ ఎలా ఉందనిపించింది. సో క్వాలిటీ పరంగా అయితే నాకైతే డౌట్స్ ఏం లేదు, పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపించింది ది ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. సో యాప్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, యాప్ ఇంటర్ఫేస్ కూడా బాగానే ఉంది. దీనికి జీ సెన్సార్ అనేది కూడా ఉంది. సో కొలిజన్ అయినప్పుడు కూడా ఇది ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. మీకు ఇందాక చూపించారు కదా ఫ్రెండ్స్, లూప్ రికార్డింగ్ 1 minute 2 minutes 3 minutes, అది మీకు ఎంతసేపు రికార్డింగ్ కావాలనేది మీరు పెట్టుకోవచ్చు ఆప్షన్, అది బాగుంటుంది. అది 2 megapixel సెన్సార్తో వస్తుంది ఈ కెమెరా. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే వీడియో క్వాలిటీ మరీ తీసివేసినట్లేదు. ఫుల్ హెచ్డీ క్వాలిటీ 30 fps మనకి రికార్డ్ అవుతుంది. అంత వైబ్రేషన్స్ కూడా ఏం లేదు, మనం ఫిట్ చేసుకునేది ప్రాపర్గా ఫిక్స్ చేసుకోగలిగితే లూజ్ లేకుండా అది చాలా టైట్గా ఉంటుంది, వైబ్రేషన్స్ ఉండదు. ఇది వైఫై 2.4 GHzకి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మొబైల్తో కనెక్ట్ చేయవచ్చు, లేదా మీ ఇంట్లో ఉన్న వైఫై, మీ ఏదైనా వైఫై నెట్వర్క్ పడితే దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ ఏంటంటే ఫ్రెండ్స్ 140 degrees యాంగిల్ ఉంటుంది. సో దానివల్ల మనకి రోడ్ అనేది కొంచెం బ్రాడ్గా రికార్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి వ్యూ అనేది కూడా బాగానే ఉంటుంది. మీరు ఆల్రెడీ చూసి ఉంటుంది, రికార్డింగ్స్లో చూపించుంటాను నేను. ఆ రికార్డింగ్స్లో చూశారు కదా, యాంగిల్ కూడా, రోడ్ యాంగిల్ కూడా ఉంటుంది. సో కొంచెం బాగా కనపడే విధంగా కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసి నేను పెట్టాను. సో దాన్ని బట్టి మనకి రికార్డింగ్ కూడా బాగా అవుతుంది. మన బాడీ కార్కి ఏదైనా టచ్ అవుతుంది అనే దాన్ని కూడా మనకు కనపడుతుంది ఫ్రెండ్స్. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 1 TB వరకు మనకు మెమరీ కార్డ్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం నా దగ్గర 64 GB మెమరీ కార్డ్ ఉంది. సో దాన్ని నేను పెట్టాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో ఈ క్రాష్ క్యామ్ అనేది, మీకు ఇది ఎలా అనిపించిందో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా డాష్ కెమెరా వాడుతుంటే కనుక దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఈ డాష్ కెమెరాకి సంబంధించిన లింక్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.